5 నెలల క్రితం అయితే పెయిన్తో ఎక్స్పెరిమెంట్ అని పాప బాబా అని ఒక వీడియో అయితే పెట్టాను కదా. ఆ వీడియోకి అయితే ఇప్పుడు 9th మంత్ అయితే వచ్చినాయి. సారీ, ఆ అమ్మాయికి నరసరాపేట అయితే వెళ్తున్నారు. నేను కూడా ఇక్కడ గుంటూరు నుంచి అయితే బయలుదేరుతున్నా. ఏమైనా రిజల్ట్ అయితే చెప్తాను. ఇలాంటి సిచ్యువేషన్లో కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు అయితే నేను పూర్తిగా చెప్తాను. తప్పకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రాబ్లం ఎలా ఉందంటే ఇప్పుడు ఈ టైం 9 గంటల సమయంలో కూడా పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళని ఎవరు లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే రాత్రి 10 గంటల సమయం. ఇప్పుడు దాకా వాన గుంటూరు నిండా దుమ్ము పడింది. అందుకని ఆగిపోయాము. తోట అయితే వర్షం పడ్డా తప్ప తెల్లటం. అత్తలు కోడల్ని ఖచ్చితంగా నాకు మనవని కనాలని చెప్తారు, కానీ ఆ కోడలికి నొప్పులు అయితే హాస్పిటల్కి రావాలని మాత్రం తెలియదు. ఈ మాట అని చెప్పి కొంతమందికి అయితే పెయిన్ అయితే కలగచ్చు, కానీ క్షమించండి, కానీ నాకు మాత్రం తప్పట్లేదు. అత్తలకి మనవాళ్ళు కావాలి కానీ ఆ కోడలు మాత్రం నొప్పులు పడుతుంటే హాస్పిటల్ మాత్రం రారు. కోడలికి నొప్పులు వస్తుంటే అత్త రాలేదు, తోడు కోడలు రాలేదు, ఎవరు రాలేదు. ఆ భర్త మాత్రం తీసుకొని నర్సాపేటకి అయితే వచ్చాడు. అందుకనే సరే మేమైతే ఇక్కడ గుంటూరు అంత దూరం కానీ వెళ్ళాల్సి వస్తుంది. నేను నర్సరాపేట వచ్చేసరికి అయితే 11-10 నిమిషాలు అయితే అయింది. అదృష్టం ఏంటంటే వర్షం ఇటు సైడ్ అయితే లేదు, నర్సరాపేట సైడు. చాలా హ్యాపీ అనిపించింది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్. హాస్పిటల్లో ఉన్నాం అని ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం అది పగల కానీ నైట్ కానీ ఖచ్చితంగా వెళ్ళండి. డబ్బు పెట్టపోయిన పాలే కానీ కనీసం సాయం అయినా చేద్దాం. హాస్పిటల్ అయితే ఇది నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో 2016 నవంబర్ 8వ తారీఖున అయితే ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, కానీ సాయం చేయడం కోసం అడిగితే ఎవ్వరూ రాలేదు. స్ట్రైట్గా కనిపిస్తుంది అయితే కాన్పుల వార్డు. అమ్మాయిని లోపలికి అయితే తీసుకెళ్లారు. జూన్ 7వ తారీఖు నైట్ మొత్తం ఎదురు చూసాము. మామూలుగా తర్వాత నొప్పులు అయితే ఏమీ రాలేదు. 8వ తారీఖు ఆదివారం పొద్దున్న అయితే డాక్టర్లు అయితే ఇండిషన్ అయితే వేశారు. మార్నింగ్ 9 గంటలకు అయితే కానుపు అయితే అయ్యింది. చాలా కష్టపడ్డా కానీ కొడుకు పుట్టిన అదొక ఆనందం. బాబు పుట్టాడని అయితే మావిడైతే లోపల నుంచి అయితే బయటకు అయితే చెప్పింది. అప్పుడు ఇక మా సర్దుడు ఆనందం చూడాలి. వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళందరికి ఫోన్ చేశాడు. అప్పుడైతే వచ్చారు ఒక 20 మంది దాకా. వచ్చి ఏమన్నారంటే, సుఖాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడు కాదురా మనోడు, కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారు చూడు వాడు మనోడు అనుకున్నాం కాబట్టి వచ్చామన్నారు. ఏది తెల్లారి 12 గంటల తర్వాత. అర్ధరాత్రి టెన్షన్తో ఉన్నప్పుడు ఎవరు రాలేదు. తెల్లారిన తర్వాత వచ్చి ఈ మాటలు చెబుతా, మాకు ముందు పార్టీ లేదా, నీ కొడుకు పుట్టారని అడిగారు. కొడుకు పుట్టినా కూతురు పెట్టిన బిడ్డ మాత్రం మనవాళ్లే. కోరుకునేది ఒక్కటే, దయచేసి అత్తలు మాత్రం ఇలా మాత్రం చేయకండి. చూడండి సిస్టర్స్, మీకోసం కేవలం మీరు అడిగారని చెప్పి చెప్తున్నాను. మనం చేసిన పెయిన్ ఎక్స్పెరిమెంట్ అసలు 100% అయితే సక్సెస్ అయింది. మీకోసం అని చెప్పి కేవలం ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజే జూన్ 8వ తారీఖున మార్నింగ్ 9:15 అయితే పుట్టాడు. 3 ఆడపిల్లల తర్వాత ఒక కొడుకు, 3 అక్కల, 3 తమ్ముడు.